సర్పంచ్ ఎన్నికలే టార్గెట్, స్థానిక సమరానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ సంక్షేమ పథకాల ఆయుధంగా ముందుకు, మరికొన్ని స్కీమ్ల అమలుకు శ్రీకారం, త్వరలోనే రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మాజీ సర్పంచుల బిల్లులకు లైన్ క్లియర్, బీఆర్ఎస్ ఇరకాటంలో పడేసే వ్యూహం, కేసుల విచారణలతో ఇప్పటికే గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అంటూ వీళ్ళు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాము అని అనుకుంటేనే వాళ్ళే ఉక్కిరి బిక్కిరి అయిపోతా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి వాళ్ళకే భయం అవుతుంది. ఇది ప్రతిపక్షాలకు ఏదో భయపెట్టడానికి రాస్తున్న వార్తలే తప్ప ఇలా ఏం మాత్రం నిజం లేదు తెలుసా. నిజంగా క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో విపరీతమైనటువంటి వ్యతిరేకత మొదలైపోయింది ఈ ప్రభుత్వం మీద. వీళ్ళకు చేత కాదు, వీళ్ళు చెయ్యలేరు, సంవత్సర కాలం అయిపోయింది ఉత్తగానే చూస్తుంటేనే, 100 రోజుల్లో అని చెప్పి ఏది చేయకుండా పోయి ఇప్పుడు సంవత్సర కాలం అయిపోయినాక కూడా ఏ పథకం గురించి మాట్లాడకుండా ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు నెరవేరుస్తారు వీళ్ళతో కానే కాదు. ఒక పక్క ఖాళీ కుండలు ఉన్నాయని వాళ్ళే చెప్తారు, కేసీఆర్ లంక బిందెలు ఎత్తుకపోయి ఖాళీ కుండలు పెట్టిండని వీళ్ళే చెప్తారు. ఇక అందుకే మన ఇవే అసెంబ్లీలో కూడా మేము చేయలేకపోతా ఉన్నాం, గతంలో వాళ్ళు చేసినటువంటి అప్పులకే మిత్తులు కడతా ఉన్నాం, కిస్తులు కడతా ఉన్నాం అని చెప్పుకుంటా మేము ముందర పడకపోవడానికి కారణమే ఇది అని చెప్పి తప్పించుకుంటున్నారు దొంగలు అని చెప్పి గ్రామాలలో ఆల్రెడీ అనుకున్నారు. సంవత్సర కాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవ్వరికి కూడా ఆసక్తి లేదు మళ్ళా కాంగ్రెస్ ని గెలిపించుకుందామని. ఎందుకంటే వీళ్ళ మరి అనుభవ రాహిత్యమా, అవగాహన లేమా నాకు అర్థమైతలేదు, కానీ ఆ రెండు కూడా ఉండొచ్చు. అయితే ఎక్కడ కూడా ఒక కాన్కర్ గా, అంటే ఒక కాంక్రీట్ ప్లానింగ్సే లేవు. నిజంగా చెప్పాలంటే ఎట్లా ఉండాలంటే ఈ సంవత్సరంలో ఎంతవరకు ఎంత మేరకు చేయగలుగుతాము, దీని తర్వాత ఎక్కడి నుంచి ఏ హామీలు ఇచ్చినాము, వాటిని నెరవేర్చాలంటే ఎన్ని ఫండ్స్ అవసరము, వాటిని ఎట్లా మనము సమకూర్చుకోవాలి అనే దాని మీద ఎక్కడ కూడా వీళ్ళకి అవగాహన లేదు. ఎంతసేపు ఉంటే చేస్తాం, లేకపోతే పంటం, ఉంటే చేస్తాం, లేకపోతే మాతో కాదన్నట్టుగా ఉన్నారు. మరి ఇట్లాంటి అవగాహన లేమున్నటువంటి నాయకులను ఎన్నుకొని మనం నిజంగానే ఇబ్బంది పడతా ఉన్నాం, బాధపడతా ఉన్నామని చాలా మంది గ్రామాలలో అనుకుంటూనే ఉన్నారు. ఆల్రెడీ ఇచ్చేటి శాఖకి ఇస్తలేరు, ఇస్తానే ఆయన ఇస్తలేరు, సో ఇంకా ఇస్తారన్న చెప్పేటి అయితే అది నమ్మకమే లేదని చెప్పి విపరీతంగా వ్యతిరేకత వచ్చింది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల మీద పడుతుంది. ఇది తప్పైతే చూసుకోండి ఒకసారి, గ్యారంటీగా చెప్తా ఉన్నాను నేను. ప్రభుత్వం ఉన్నది కదా, అలాగా కొంత వెసులుబాటు ఉంటుంది కదా, కొంత బెనిఫిట్ ఉంటుంది కదా అంటే అతి తక్కువగా ఉంటది, అతి ఎక్కువగా ఉన్నది వ్యతిరేకతనే. కావాలంటే చెక్ చేసుకోండి, భవిష్యత్తులో తెలుస్తుంది. ఇక మీరు చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ మేము మిరుకున పెట్టేసాం, మా కాంగ్రెస్ తప్ప ఇంకా ఏది రాదు స్థానిక సంస్థలని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు.